ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయంటారు. అదే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగింది. 2 రోజుల క్రితం కెనడా, మెక్సికోలపై పెద్ద ఎత్తున టారిఫ్ పెంచాడు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయింది. కేవలం 48 గంటలు కూడా గడవక ముందే ఆయన కెనడా, మెక్సికోలపై తాత్కాలిక టారిఫ్ను ఉపసంహరించుకున్నానని బుకాయిస్తున్నాడు. కాగా అసలు వాస్తవాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. లేడికి లేచిందే పరుగు అన్న సామెత తలిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు చూస్తుంటే. ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై పడి దోచుకున్నాయి. ఇది జరగనివ్వరంటూ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకం బాదాడు. దీంతో కెనడా ప్రధానమంత్రి ట్రూడో ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెక్సికో ప్రెసిడెంట్ ఆదివారం నాడు కామెంట్ చేస్తారని చెప్పారు. అయితే ట్రంప్ ఆగమేఘాల మీద తీసుకున్న నిర్ణయం కేవలం 48 గంటలు కూడా గడవక ముందే ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా స్టాక్ మార్కెట్లే కాదు, గ్లోబల్ మార్కెట్లో భారీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. అలాగే అమెరికాకు చెందిన ఇండస్ట్రీ కూడా లబోదిబొమ్మంటున్నాయి. ఇక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్తో పాటు వరల్డ్ బ్యాంకు చెందిన ఆర్థికవేత్తలు ట్రంప్ కొత్త టారిఫ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చి చెప్పాయి. ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల అప్పుడు నిరుద్యోగం తగ్గింది లేదు, పెరిగింది లేదని తేల్చి చెప్పారు. అమెరికా వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికోలపై కొత్తగా విధించిన టారిఫ్లను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్ నిర్ణయం వల్ల గురువారం నాడు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే ట్రంప్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ స్టాక్ మార్కెట్లు నష్టపోయినందుకు తాను టారిఫ్ను వెనక్కి తీసుకోవడం లేదని వాదించాడు. తాను స్టాక్ మార్కెట్ల గురించి పట్టించుకోవడం లేదు, దీర్ఘకాలంలో అమెరికా పటిష్టం కావాలనేది తన ఉద్దేశమన్నారు ట్రంప్. కాగా ట్రంప్ కెనడాతో పాటు మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకం బాదాడు. అయితే కెనడా, మెక్సికోలు మాత్రం విజయవంతంగా సంప్రదింపులు జరిపి ఓ నెల వాయిదా వేసుకోగలిగాయి. అయితే బీజింగ్ పై మాత్రం 10% టారిఫ్ పెంచింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల ప్రకారం చూస్తే ట్రంప్ టారిఫ్లను వెనక్కి తీసుకోవాల్సిందేనంటున్నారు ఆర్థికవేత్తలు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థను ఓసారి చూస్తే వరల్డ్ వార్ II తర్వాత నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థలో దేశంలో ఉత్పత్తి చేసే వస్తువుల కంటే దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీనివల్ల అమెరికాలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వాణిజ్య లోటు ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ట్రంప్ వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయిందని చిందులు వేస్తున్నారు. ఈ ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికాకు ఎగుమతులు చేసి బాగా డబ్బు సంపాదించుకున్నాయి. అదే అమెరికా వస్తువులపై ఆయా దేశాలు భారీ ఎత్తున దిగుమతి సుంకాలు బాదుతున్నాయని మండిపడ్డారు. దీనికి కారణం అమెరికాలో ఉత్పత్తి అయ్యే వస్తువుల కంటే కూడా ఎక్కువ వినియోగం జరుగుతోందని తెలుసుకోవాలి. ఈ కొరత దిగుమతి ద్వారా పూరించుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. అమెరికాలో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అమెరికా కంపెనీలు పొరుగున ఉన్న దేశాల్లో కంపెనీ స్థాపించి అక్కడ వస్తువు ఉత్పత్తి చేసి అక్కడి నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటాయి. అమెరికాతో పోల్చుకుంటే ఇతర దేశాల్లో కార్మికుల వేతనాలు చాలా తక్కువ, ముడిసరుకు ధర తక్కువ. అందుకే ఇతర దేశాల నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. అదే అభివృద్ధి చెందిన దేశాలు ఒక ప్రోడక్ట్ను తయారు చేయాలంటే ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. అందుకే అమెరికా తయారీ రంగానికి చెందిన కంపెనీలు వస్తువులు ఉత్పత్తి చేయవు. కాబట్టి ట్రంప్ టారిఫ్ను పెంచినా అమెరికాలో పెద్దగా ఒరిగేదేమీ లేదు. సమస్యకు పరిష్కారం కాదు. ఇక మరో అంశం ఏమిటంటే అమెరికా డాలర్ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ యుఎస్ డాలర్గా వ్యవహరిస్తోంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇది అమెరికాకు బాగా కలిసొచ్చే అంశం. అదే ఇతర దేశాలకు ఈ అడ్వాంటేజ్ లేదు. ఇక ట్రేడ్ వార్ విషయానికి వస్తే ట్రంప్ ఇది వ్యక్తిగత కక్ష మాదిరిగా తీసుకుంటున్నారని తాకు వినిపిస్తోంది. దీనికి కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు అమెరికన్ రాజకీయ విశ్లేషకులు. ట్రంప్ రాజకీయాల్లోకి అప్పుడప్పుడే చేరాడు. 1987లో అమెరికా, జపాన్కు మధ్య వాణిజ్య లోటు విపరీతంగా ఉందని అక్కసు వెళ్లగక్కాడు. అప్పుడు న్యూస్ పేపర్లో ఓ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. జపాన్ అమెరికాను మోసం చేస్తుందన్నట్లు కలరింగ్ ఇచ్చాడు. రియల్ ఎస్టేట్ డెవలపర్ కాబట్టి సంకుచిత కోణంలో ఆలోచించాడు. అటు తర్వాత ట్రంప్ వాదనతో ఆర్థికవేత్తలెవ్వరూ అంగీకరించలేదు.
ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే అమెరికా ప్రోడక్టులు విదేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ భారీ సుంకాన్ని బాదుతున్నారు. అదే ఫలానా దేశం నుంచి వచ్చే వస్తువులపై తాము ఉదారంగా పన్ను విధిస్తున్నామని చెబుతున్నాడు. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికా బాగా నష్టపోతుందని వాదిస్తున్నాడు ట్రంప్. వాస్తవానికి అమెరికా దిగుమతిదారులు లేదా అమెరికన్ కంపెనీలు ఫలానా దేశానికి చెందిన ప్రోడక్టు కొనాలంటే ఆ కంపెనీ ప్రతినిధి లేదా కార్యాలయం అమెరికాలో ఉంటుంది. ఆ కంపెనీ తారీఫ్ చెల్లిస్తుంది. అమెరికన్ కంపెనీ చెల్లించదు. విదేశాల నుంచి సరుకు వస్తే తారీఫ్ చెల్లించేది ఇతర దేశాలకు చెందిన కంపెనీలు. అమెరికాలో ఆఫీస్ నడిపిస్తుంది కాబట్టి తారీఫ్ చెల్లిస్తుంది. ఆ డబ్బు అమెరికా ట్రెజరీకి వెళ్తుంది. ఒకవేళ వస్తువు తయారీలో ఖర్చు పెరుగుతుందంటే ఈ వ్యత్యాసం రిటైల్ కస్టమర్ నుంచి వసూలు చేస్తాడు. రిటైల్ కస్టమర్ చెల్లించే డబ్బు నేరుగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన మొత్తం వస్తుంది. దీంతో ఖజానాకు పెద్దగా నష్టమేమీ లేదంటున్నారు ఆర్థికవేత్తలు. ఇక ఆర్థికవేత్తలు చెప్పేదేమిటంటే తారీఫ్ బిల్లు చెల్లించేది మాత్రం వినియోగదారుడని వివరిస్తున్నారు. ఇక ట్రంప్ తరచూ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా టారిఫ్ విధిస్తానని హెచ్చరిస్తుంటాడు. దాని కౌంటర్గా కెనడా, మెక్సికోలు కూడా గట్టిగా బదులిచ్చాయి. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై తాము భారీగా టారిఫ్ పెంచుతామని హెచ్చరించాడు. ఇక కెనడా, మెక్సికోలు రెండు అమెరికాకు పొరుగునే ఉన్నాయి. అమెరికా ప్రోడక్ట్లను ఈ రెండు దేశాలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాయి. కెనడా విషయానికొస్తే బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనాలు కలిపితే ఎంత పెద్ద మార్కెట్ అవుతుందో కెనడా ఒక్కటే అమెరికా ప్రోడక్ట్లను దిగుమతి చేసుకుంటోంది. అలాగే యూరోపియన్ యూనియన్ కూడా స్టీల్, అల్యూమినియంపై స్టాక్ పెంచుతామని ట్రంప్ ప్రకటించిన వెంటనే యూరోపియన్ యూనియన్ కూడా ఘాతుగానే స్పందించి అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్ బైక్తో పాటు బౌరోబోన్పై భారీగా సుంకాన్ని బాదుతామని హెచ్చరించాడు. ఇక చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఉదాహరణకు సోయాబీన్, ఫోర్క్లపై భారీగా సుంకాన్ని బాదుతామని, దీంతో అమెరికా రైతులు భారీగా నష్టపోతారని హెచ్చరించింది.